హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. నేను మీ బ్రవరాన్ని. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటున్నారా? ఇదిగోండి, ఏంటి ఈరోజు అమ్మ రాళ్ళు రప్పలు అవన్నీ కనబడుతున్నాయి ఏంటి అంటారా? ఎక్కడున్నావమ్మ నువ్వు అని అంటారా? నేను ఎక్కడో లేనండి, మా ఇంట్లోనే ఉన్నా. ఇది మా ఇంటి వెనక మాది. సో ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను, చూసేయండి ఏమేమి ప్లాంట్స్. చూసారా అండి పొద్దున్నే సూర్యరశ్మి ఎలా ఉందో? చాలా బాగుంది కదా. మా హాయ్ చెప్పు. ఏం చేస్తున్నా? తడికి అది అలా తర్వాత వచ్చి ఉన్నట్టులే. రాత్రా ఆనబడేటట్టుగా ఉందిగా రాత్రి, అందుకే ఇలా. ఇల్లు ఉడుతున్నావా? ఇల్లు చాలుగా. ఆయన నాకు 4 రోజులు సెలవులు అయిపోతున్నాయి ఇక కాలేజ్కి. తర్వాత మొత్తం నేనే చేసుకోవాలా? చేసుకుంటాలే, అలవాటు చేసుకుని ఇక నయం బాగుండుద్ది. అందుకే కొంచెం చేసేసి వెళ్తా. ఇప్పుడు ఎక్కువ చేయకున్నా కదా, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతా. అంట్లు గుడ్లు నువ్వేగా? నేనే కుదిరినప్పుడు నేను, కుదిరినప్పుడు నువ్వు. సరే చూడు. హాయ్ చెప్పు. హాయ్ అండి. మామిడికాయ ముక్కలు ఎండబెట్టిరా. మామిడికాయ ముక్కలు ఎండబెట్టిరా. నిన్న ఎండబెడదా అనుకుంటే వాన మొబ్బట్టే రాత్రి ఆ పెనగాలి ఆడబెట్టే సరిపోయింది. ఇలా కాసేపు పెడితే చాలు, పడదలే గాలికి గాలికి అంతులే. చిన్నపాయలు కూడా వలవాలి. సరే కానీ మా ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి? ఏమీ తెలీదు. ఏమీ తెలీదా? ఏమంటున్నావు? ఏం తెలియదేంది? చూద్దామా? ఏదైనా ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటారు సండేకి ఏం వండుకోవాలి. నేను చేసుకోను. ఎందుకు? ఏదైతే అది. ఏదైతే అదా? తినాలైతే లేదనుకో, మీరు అడుగుతున్నావు కాబట్టి చేస్తాను. లేకపోతే నాకు నాన్ వెజ్ తినాలని లేదు, వెజ్లోనే ఏదో టైప్స్ చేయమని. కొబ్బరి చీపులు ఉన్నాయి కదా, కొబ్బరి కూర చేయలేతే ఏదో ఒకటి చేద్దాం, చూద్దాం. మళ్ళీ అన్నయ్య ఉంటాడు, చూద్దాం. సరే, నాకైతే ఇది బెస్ట్ అనిపిస్తుంది. కొబ్బరి కూర చేసుకుందాం, చాలా అయింది కదా. సరేనా? పచ్చనిపప్పు సరిపోతాయా? సరిపోతాయిలే. చూసా అండి, కొబ్బరి కూరకి అయితే డిసైడ్ అయిపోయాం మేము. పచ్చనిపప్పు నానేసుకోవడానికి వెళ్తున్నా. ఇది అవి సరిపోతాయా? సరిపోతాయి అనుకుంటా. సరిపోతాయిలే. వాటర్ పోసి నానబెట్టాడు. సరే, ఎప్పుడు కాలేజీ 30వ తారీఖు. అయ్యి నీళ్ళు పోసుకొచ్చావా? సరే, అవి పక్కన పెట్టేసి ఇదిగోండి పని చేసేసుకొని. కొబ్బరి కూరలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడే ఉంది, పచ్చనిపప్పు. ఇదైతే మొత్తం అయిపోయినట్టు కొబ్బరి కూర. సో ఇదైతే మునక్కాయ చెట్టు అండి. చెట్టు ఉంది, ఓకే. ఈ చెట్టు ఏం చేస్తుంది? చిట్టాకులు చూడండి ఎలా వచ్చి రాలి పడుతున్నాయో. చూసారా అండి, ఇలా ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి. రాలుతున్నాయి, ఓకే. ఊడ్చుకుంటున్నాం బాగానే ఉంటుంది. పొద్దున్న స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఊడ్చుకుంటానే సరిపోతుంది, గొంతునే సరిపోతుంది. అలా రాలుతున్నాయి ఆకులు. ఇప్పుడు మళ్ళీ ఊడ్చామా, ఇంక నేను మా అమ్మకి ఇచ్చేసా, ఊడ్చురామా అని. ఓ రౌండ్ అయిపోయింది కూడా అప్పుడే. ఎంతో సెకండ్స్ కాదు, మళ్ళీ 2 సెకండ్స్లో గాలి రావడం, ఆకులు రాలిపోవడం. ఇగండి చూసారా, మునగాకులు, పువ్వులు ఇవన్నీ పడి ఉన్నాయి. ఊడ్చామండి బాగానే, అంత బాగుండిద్ది, ఊడ్చుకున్నట్టే ఉండిద్ది. అన్నమాట. వెళ్ళి వచ్చేలోపు మళ్ళీ మొత్తం పారేసి ఉంటాయి. ఎవరైనా వచ్చి వస్తారే, ఆకులు అలా పడతాయండి ఇక్కడ.
ఊ, అన్నిసార్లు ఓడవాలని చిరాకేసిద్ది కదా, పొద్దుగుకులు ఇంట్లో కూడా ఓడవా ఆ రకంగా. ఇక చూడండి ఇప్పుడే కూర్చా మళ్ళీ మొత్తం వచ్చేసింది. అబ్బా ఈ చెట్టు ఓన్లీ ఎండాకాలం కానీ మునగాకు చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఆకుతో పప్పు చేసుకోవచ్చు, పొడి చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మునక్కాయలు కూడా కాస్తాయి, కావాల్సినవి కోసుకొని చారు చేసుకోవచ్చు. టమాటా మునక్కాయ అవన్నీ చేసుకోవచ్చు. చెట్టు అయితే ఈ చెట్టు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియట్లేదండి. ఎందుకంటే ఈ చెట్టు పేరు కూడా తెలియదు. ఎందుకు తెలియదమ్మా నీకు అంటారా? మా అన్నయ్యకి చెట్ల పెంపకం అప్పుడు చేస్తుంటే ఈ మొక్క ఇచ్చారంటండి. మరి ఈ మొక్క పేరు ఏంటో తెలీదు, ఏ మొక్కో తెలీదు. దీన్ని ఎలా పెంచాలి ఏంటి, ఇండోర్ ప్లాంట్ అని అర్థం కావట్లా, అవుట్డోర్ ప్లాంట్ అని కూడా అర్థం కావట్లా. సో మీకు ఎవరికైనా ఈ మొక్క కనుక తెలిస్తే, ఆ మొక్క పేరు కూడా తెలిసినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి. సో మొక్కే కదా బతికిద్దిలే అని ఇంకా అంతే, మేము అంతే ఉంచాము. మొక్క పేరు తెలియపోయినా. వృక్షో రక్షతి రక్షిత అన్నారు కదా, సో అందుకే చెట్టు పడేయకుండా అంతే ఉంచేసాము తెలియపోయినా. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అండి ఈ మొక్క పేరు. సరేనా? ఇదైతే మందార చెట్టు అండి, అప్పుడప్పుడు పూలు ఇచ్చే మందార చెట్టు అండి. ఇది డైలీ అయితే ఇవ్వదు. ఇంత ఉన్నప్పుడు తీసుకున్నాము, అది ఎంత అయింది కానీ పూలు మాత్రం అప్పుడప్పుడు ఇచ్చింది. ఎందుకంటే ఇలా పూలు సరిగ్గా ఇవ్వకపోవడం కారణం ఏంటంటే, సరైన ఎండ సూర్యరశ్మి అవన్నీ అందాలి కదా, వాటికి అందాల్సినవి సరిగ్గా అందలేక అవి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాయండి పూలు. ఆ మట్టి అయితే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాము. అంటే ఇప్పుడు మా మట్టిలో సారవంతం అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంకో ఫ్రెష్ మట్టి పోస్తాము. అలా అయితే చేస్తున్నాం. పైన రశ్మి సరిగ్గా అందాలి కదా, అందుకని. అది కాక ఈ చెట్టు ఉంది, చెట్టు నీడ అవన్నీ సరిగ్గా పడుతున్నాయి కదా, సో చెట్టు అందుకే అప్పుడప్పుడు పూలిస్తున్నాయి. చూడండి ఎంత క్యూట్ బుజ్జి ఆకులతో ఉంది మందార చెట్టు. ఈ మందార ఆకులతో మనం హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు అని పేస్ట్ చేసుకొని. హెయిర్లో ఉన్న డాండ్రఫ్ అంతా పోతుంది చేసుకుంటే మాత్రం. ఇదిగోండి ఇక్కడ మగ్గు ఉంది చూడండి, మొగ్గ ఇచ్చిద్ది. 5-6 డేస్లో ఇచ్చిద్ది. ఇది రీసెంట్గానే ఒక 5 డేస్ బ్యాక్ పూసిందండి ఒక ఫ్లవర్. ఇలాగ చిన్న ప్లాంట్స్ ఉంటే వాటి దగ్గరికి వచ్చాను. వెనకాల ఊడవాలి కదా, సో శుభ్రం చేసుకోవాలి, అందుకోసం వచ్చానండి ఇక్కడికి. సో మీకు చూపిద్దాం, ఇంతవరకు చూపించలేదు కదా అని చూపించేసిన. ఇదైతే మునగ చెట్టు, డ్రమ్ స్టిక్. అదిగోండి ఆడాడో మునక్కాయ డ్రమ్ స్టిక్ అండి, డ్రమ్ స్టిక్ ట్రీ. అందుకు చూపించడానికి వచ్చానండి మళ్ళీ మీకు. సో ఈరోజు ఏమేమి టిఫిన్స్, కర్రీస్ చూపించేస్తాం మీకు ఏంటేంటో ఈరోజు స్పెషల్స్. ఓకేనా? అయితే మా ఊరి చివర కొండలండి, చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. సో ఇక ఈరోజైతే వంట అయితేనండి ఇలా సింపుల్గా ఈజీగా ఇలా కంప్లీట్ అయిపోయింది. ఆ కర్రీ పేరు ఏమనుకుంటున్నారా? కొబ్బరి మసాలా కర్రీ అండి. దాంట్లో అయితే మిల్ మేకర్స్, పచ్చనిపప్పు యాడ్ చేసి సూపర్గా చేసాము. నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్గా ఉంటుందండి ఈ కర్రీ మాత్రం. సో మీకు ఈ కర్రీ ఎవరికైనా కావాలంటే, ఎలా కుక్ చేశారు అని కావాలంటే మీరు నాకు కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరొకసారి చేసి నేను మీకు పెడతానండి. ఎవరికైనా కావాలంటే ఈ కర్రీ ఎలా చేస్తారు, ఏ ఇంగ్రీడియంట్స్ చేస్తారని కావాలంటే చెప్పండి, నేను పెడతాను. సో ఇంక ఇలా అన్నం, చామదుంపల కర్రీ అలా మిగిలితే దాన్ని కూడా ఉంచేసుకున్నాం తినడానికని. ఇంక నానైతే మార్నింగ్ క్యారేజ్ తీసుకొని వెళ్ళారండి, ఇంకా గడ్డ పెరుగు. ఇంక సో ఇవి ఈరోజుతో సింపుల్గా ముగిసినాయి. సింపుల్ వంటకాలు కదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.